హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఇంట్లో మనం ఈ వీడియోలో ఆఫ్ఘన్ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా రెసిపీగా ఉంటుంది. ఒకసారి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనైతే 3 ఎగ్స్తో ఇది తయారు చేశాను. నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. నా కర్రీ తగ్గ బౌల్ తీసుకున్నా. బౌల్లో అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నా. ఇది నా ఈ 3 ఎగ్స్కి అయితే సరిపోతుంది. ఇంకా మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా 3 ఎగ్స్కి అయితే సరిపోతుంది. 3 ఎగ్స్ కూడా బాగా బాయిల్ చేసి నీట్గా దాన్ని ఇప్పుడు మనం వేపుకుందాం. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. మీరు ఎక్కువైతే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ 3 ఎగ్స్ కూడా ఆయిల్లో 5 to 6 మినిట్స్ వరకు అయితే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వస్తుందండి. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. మీరు కూడా ఇలా చేయండి. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చిందండి. రెడ్ కలర్ వచ్చిన వెంటనే కూడా ఈ మూడింటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇంతవరకు అయితే సరిపోతుంది. రెడ్ కలర్ వచ్చినంత వరకు చేసుకోవాలి. నేను ఈ 3 కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలు, అదేవిధంగా అల్లము, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకున్నా. నా 3 ఎగ్స్కి అయితే సరిపోతున్నాయి. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ గుడ్లు తీసుకోవాల్సి వస్తుంది. నేను ముందుగా ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చినంత వేయించుకోవాలి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక 3 to 4 మినిట్స్ వరకు అయితే బాగా వేపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పోపులు, మొత్తం జీలకర్ర, ధనియాలు, పప్పు అన్నీ కలిసి కొద్దిగా పోపులు యూజ్ చేస్తున్నా. అన్నీ కూడా మ్యాక్సిమం 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత అల్లం, వెల్లుల్లి, అదేవిధంగా జీడిపప్పు మీరు మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేదంటే అవసరం లేదండి, ఇది ఆప్షనల్. అదేవిధంగా కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. వేయించినాక దీని మిక్సీని అంతటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ని పూర్తిగా ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే దీన్ని కూల్ చేసుకోవాలి. దీని అంతటిని కూడా ఇప్పుడు మిక్స్ చేయబోతున్నా. రెడ్ కలర్ వచ్చింది కదండి, చాలు ఇంతవరకు. దీని తర్వాత ఈ ఫ్లేమ్ను ఆఫ్ చేసి దీన్ని ఒక పక్క తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తాన్ని కూడా మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేదంటే బ్లెండర్ ఉంటుంది, చిన్న మిక్సర్ ఉంటుంది, ఎందులో అయినా పర్వాలేదు. మొత్తాన్ని కూడా అందులో తీసుకుంటున్నా. దీంతోపాటు కొద్దిగా పుదీనా, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీంతోపాటుగా ఇదే టైంలో కొద్దిగా కర్డ్, పెరుగు కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి. నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 50% ఈ ప్యాకెట్లో 50% వరకు అయితే పెరుగుని యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కర్రీకి అయితే ఇది సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా జ్యూస్ అయిపోతుందండి. జ్యూస్ అయినంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నా. చూడండి,
మిక్స్ అయింది కదండి, బాగా పూర్తిగా అంత పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని కాసేపు హీట్ అయినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలండి. హీట్ అయిన తర్వాత బాగా మిక్స్ అయింది కదండి, ఈ మిక్సర్ని, ఈ యొక్క పేస్ట్ని ఇప్పుడు ఆ నూనెలో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను మొత్తాన్ని కూడా నూనెలో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినాక ఒక 3 to 4 minutes వరకు అయితే పచ్చివాసన పోయినంత వరకు కూడా అదే నూనెలో మీడియం ఫ్లేమ్లో మనం బాగా కలుపుకొని దాన్ని హీట్ చేయాలండి. ఒక 4 to 5 minutes అయితే సరిపోతుంది. దీంతో పాటుగా 4 minutes అయిన తర్వాత అందులో పచ్చివాసన పోతుందండి. దాని తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, నేను అన్ని కూడా 2 tablespoons యూజ్ చేస్తున్నాను. 2 tablespoons సాల్ట్, 2 tablespoons కారం, అదేవిధంగా పసుపు కూడా 2 tablespoons యూజ్ చేస్తున్నాను. నా కర్రీకి అయితే ఇది సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. నేను అన్ని కూడా 2 tablespoons యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఈ మిక్సర్ని అంతటి కూడా ఇంకో 4 to 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి దీని అంతటిని కూడా బాగా బాయిల్ చేసి వస్తుందండి. మీరు కావాలంటే కొద్దిగా లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే ఇలాగనే ఉంచవచ్చు, పర్లేదు. ఒక 5 minutes వరకు అయితే మీడియం ఫ్లేమ్లో కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా, ఎగ్ మసాలా, ఏదైనా నార్మల్ మసాలా యూజ్ చేయొచ్చు. నేనైతే చికెన్ మసాలా, ఎగ్ మసాలా వేస్తున్నాను. మీరు ఏదో ఒకటి వేసినా సరిపోయిద్ది. మనకు టేస్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇదే టైంలో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆఫ్ఘన్ స్టైల్ మోడల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.